Subscribe and share my channel Sudarsana. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. కథా సంకలనం శీర్షికన మరణం యొక్క ఆవశ్యకతను తెలుసుకుందాం. మరణం ఎందుకు అంత ముఖ్యమైనది అనే ప్రాముఖ్యతను వివరించే కథనం ఇది. మృత్యువు అంటే ప్రతి ఒక్కరూ భయపడే విషయమే. సముద్రమథనం సమయంలో అమృతంతో నిండిన కలశం ఉద్భవించింది. దేవతలు, రాక్షసులు దానిని పొందాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. వారే మృత్యువును తప్పించుకోవాలని అంత ప్రయత్నం చేస్తే మనం సామాన్య మానవులం. మృత్యువుతో పోరాడకుండా ఎలా ఉండగలం? పుట్టుక, మరణం సృష్టి యొక్క నియమాలు. విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు. అది ఎలాగో ఈ కథలో తెలుసుకుందాం. ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు కింద కూర్చున్న ఒక సన్యాసి వద్దకు వెళ్ళాడు. రాజు ఆ సన్యాసితో, ఓ సిద్ధుడా, అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియచేయండి అని అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి, ఓ రాజా, దయచేసి మీరు ఎదురుగా ఉన్న ఈ 2 పర్వతాలను దాటండి. అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. మీరు ఆ సరస్సు నుండి నీటిని త్రాగండి. మీకు అమరత్వం కలుగుతుంది అని చెప్పాడు. రాజు అలాగే ఆ పర్వతాలను దాటిన తరువాత ఒక సరస్సును కనుగొన్నాడు. అతను ఆ సరస్సు దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగబోతున్నప్పుడు కొన్ని బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు త్రాగకుండా ఆ మూలుగు వినిపించిన దిశగా నడిచాడు. అక్కడ ఒక బలహీనమైన వ్యక్తి పడుకుని మూలుగుతున్నాడు. రాజు దానికి కారణం ఏమిటి అని అడగ్గా, మహారాజా, నేను ఈ సరస్సులోని నీటిని తాగాను, అమరుడను అయ్యాను. నాకు 100 ఏళ్ళు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. గత 50 సంవత్సరాలుగా నన్ను చూసుకునేవారు లేకుండా ఇక్కడ పడి ఉన్నాను. నా కొడుకు చనిపోయాడు. అంతేకాకుండా నా మనుమలు కూడా ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం, త్రాగటం మానేశాను. కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని చెప్పాడు. రాజు ఆలోచించాడు. అమరత్వాన్ని పొంది వృద్ధాప్యాన్ని గెలవలేకపోతే ప్రయోజనం ఏముంది అనుకున్నాడు. అమరత్వంతో పాటు యవ్వనాన్ని పొందితే బాగుంటుంది కదా అనిపించింది. పరిష్కారం కోసం మళ్ళీ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి సన్యాసిని ఇలా అడిగాడు. అమరత్వంతో పాటు యవ్వనాన్ని కూడా పొందే ఉపాయాన్ని చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు. సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని కూడా దాటండి. అక్కడ పసుపు రంగు పళ్ళతో నిండిన చెట్టు కనిపిస్తుంది. వాటిలో ఒక పండు తినండి. మీకు అమరత్వంతో పాటు యవ్వనం కూడా కలుగుతుంది అని చెప్పాడు. రాజు సిద్ధుడు చెప్పినట్లే చేశాడు. పసుపు రంగు పళ్ళతో నిండిన చెట్టు కనిపించింది. ఒక పండును తెంపి తినబోతుంటే కొందరు పోట్లాడుకోవటం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటున్నారా అని ఆలోచించాడు. పక్కగా చూస్తే 4 యువకులు గొంతెత్తి వాదించుకోవటం చూశాడు. ఆ మారుమూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటి అని రాజు వారిని అడిగాడు. వారిలో ఒకడు, నాకు 250 సంవత్సరాలు. ఇతను నా తండ్రి 300 సంవత్సరాలు. ఇతను నాకు ఆస్తి ఇవ్వటం లేదు అని చెప్పాడు. రాజు ఆ వ్యక్తి కేసి చూశాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్పాడు. ఇతను మా తండ్రి. ఇతనికి 350 సంవత్సరాలు. తన ఆస్తిని నాకు ఇంతవరకు ఇవ్వలేదు. అప్పుడు నా ఆస్తిని నేను నా కొడుక్కి ఎలా ఇవ్వగలను అని అడిగాడు. ఆ పక్కనున్న వ్యక్తి కూడా అదే సమాధానం చెప్పాడు. ఈ పక్కనున్న నా వ్యక్తికి 400 సంవత్సరాలు. ఇతను తన ఆస్తిని ఇంకా నాకు ఇవ్వలేదు. అప్పుడు నా కొడుకుకు నేను ఎలా ఇవ్వగలను అని చెప్పాడు. రాజు ఆలోచనలో పడ్డాడు. ఆస్తి కోసం ఒకరికొకరు ఇలా అంతులేని పోరాటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఆస్తి కోసం వీరు ఇలా పోట్లాడుకుంటూ ఉంటే ప్రజలు వీరి బాధ భరించలేక వీరిని గ్రామం నుండి వెళ్ళగొట్టారని వారు రాజుతో చెప్పారు. దిగ్భ్రాంతికి గురైన రాజు సన్యాసి వద్దకు తిరిగి వచ్చి, మరణం యొక్క ప్రాముఖ్యత నాకు అర్థమయ్యేలా చేసినందుకు ధన్యవాదాలు అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి, మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది.
మరణాన్ని నివారించే బదులు మీరు మీ ప్రతి రోజును ప్రతి క్షణాన్ని జీవించటానికి ప్రయత్నించండి. జీవితాన్ని పరిపూర్ణంగా బ్రతకాలి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీతో పాటుగా ప్రపంచం కూడా మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థస్నానం అవుతుంది. అంటే పవిత్ర గంగా స్నానానికి సమానమవుతుంది. ఆహారం తినేటప్పుడు మనస్సులో దైవనామస్మరణ చేస్తే ఆ ఆహారమే ప్రసాదమవుతుంది. నడిచేటప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తే అది తీర్థయాత్ర అవుతుంది. ఆహారం వండేటప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తే మహాప్రసాదం అవుతుంది. నిద్రించే ముందు భగవంతుణ్ణి స్మరిస్తే అది యోగనిద్ర అవుతుంది. పనిచేసేటప్పుడు స్మరిస్తే అది భక్తి అవుతుంది. ఇంట్లో జపిస్తే ఆ ఇల్లే దేవాలయం. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలి. భగవన్నామస్మరణతో ధర్మ మార్గంలో జీవించాలి. అదే అసలైన జీవితం. అలా జీవించిన వాడికి మరణం అనేది ఒక వరమే అవుతుంది. సర్వే జన సుఖినో భవంతు. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.